వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు జగన్ బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి కన్నుమూశారు. వివేకానంద రెడ్డి గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. శుక్రవారం తెల్లవారుజామున పులివెందులలోని తన నివాసంలో వివేకానంద రెడ్డి మృతి చెందారు. వివేకానంద రెడ్డి మృతి వైసీపీ వర్గాలను దిగ్భ్రాంతికి గురిచేసింది. నిన్నటి వరకు ఎంతో యాక్టివ్గా కనిపించిన ఆయన సడన్ గా మృతి చెందటాన్ని ఎవరూ నమ్మలేకపోతున్నారు. హైదరాబాద్ లోటస్ పండు దగ్గర రాజకీయ అంశాల్లో చురుగ్గా కనిపించిన వ్యక్తి అకస్మాత్తుగా చనిపోయారు అంటే ఎవరూ విశ్వసించడం లేదు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారని కుటుంబ సభ్యులు చెప్పారు. వైఎస్ కి సోదరుడుగా, జగన్ బాబాయ్గా వివేకానందరెడ్డి రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఆయన కుడిభుజంగా మెలిగారు. అన్ని విషయాల్లోనూ అన్నకు చేదోడు వాదోడుగా నిలిచారు. అలాంటి వ్యక్తి మరణం జగన్ కుటుంబానికి తీరని లోటుగా చెప్పొచ్చు. కడప నుంచి లోక్సభకు వివేక ప్రాతినిధ్యం వహించారు. గతంలో మంత్రిగా, ఎంపీగా పనిచేశారు. కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు. ఇటీవలే తన ఓటు తొలగించాలని దాఖలైన నకిలీ దరఖాస్తుపై వైఎస్ వివేకానందరెడ్డి సీరియస్ అయ్యారు. ఓట్ల తొలగింపు, అక్రమాలకు పాల్పడే వారిపై చర్యలు తీసుకోవాలని పులివెందుల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తన పేరు మీదే ఓటు తొలగించాలని దరఖాస్తు చేయడంపై విస్మయాన్ని వ్యక్తం చేశారు. నిన్నటి వరకు కూడా బాగా యాక్టివ్గా ఉన్న ఆయన ఉదయాన్నే గుండెపోటుతో మృతి చెందటం కుటుంబ సభ్యులతో పాటు వైఎస్ కుటుంబ అభిమానులను కలచివేస్తోంది.